శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో కార్తీక మాస పూజలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. చాలా భక్తితో పవిత్రంగా మహిళలు, చాలా మంది మహిళా భక్తులు వచ్చి ఇక్కడ కార్తీక మాస పూజలు చేస్తున్నారు. ఈ పూజ విశేషాలకు సంబంధించి అర్చకులు కైపా ద్వారకానాథ్ స్వామి ఇక్కడ ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. ఈ కాశీ విశ్వేశ్వర సహిత కాశీ విశ్వేశ్వర స్వామి విశాలాక్షి సహిత అన్నారు. ఏమిటి అసలు దీని నేపథ్యం స్వామి, ఈ టెంపుల్ సంబంధించి? ఇది 1360 సంవత్సరంలో నరసింహవడియార్ రాజు చెరువు నిర్మాణం ఎవరైతే చేసినారో ధర్మవరం చెరువు, వారే ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. అమ్మవారిని స్వామిని ఒకేసారి ప్రతిష్ఠ చేసినారు ఇక్కడ. కాశీ నుంచి లింగం, అందుకనే విశాలాక్షి సహిత కాశీ విశ్వేశ్వర రెండు ఒకేసారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. 1360లో ఇది ఈ ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. మాకు పూర్వం దేశాయి వాసుదేవరావు గారని వారు ఉండేవారు. ఈ ఊరి కరణంగా పనిచేసినారు బ్రిటిష్ కాలం నుంచి. ఆయన 1927 ఆ ప్రాంతానికి ఆయన ఈ ఊరి కరణం. ఆయన అంటే మీకు అట్లా వంశపారంపర్యంగా ఈ అర్చకత్వం ఎట్లా వచ్చింది? మా అమ్మ నాన్నగారు, మా తాతగారు 1980 ఆ ప్రాంతం 81 నాకు 2 సంవత్సరాల వయసు అప్పుడు ఈ దేవాలయం అర్చకత్వం చేసేదానికి ఆయన బాధ్యత తీసుకున్నారు. ఆయన తదనంతరం మా పిన్నమ్మ కొడుకు, మేము చిన్నపిల్లలని మా పిన్ని గారి కొడుకు వచ్చినారు 4 సంవత్సరాలు. తర్వాత 98 నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి అర్చకత్వ బాధ్యతలు, ఈ దేవాలయ ధర్మకర్తల బాధ్యతలు అన్నీ కూడా ఆ పెద్దవాళ్ళు నువ్వే నిర్వహించు అని దేశాయ వాసుదేవరావు గారు, రెడ్డి వాసప్ప అంటేనే ఐడెంటిఫై మా ఊర్లో ధర్మవరం ప్రాంతంలో, ఆయన నువ్వే నిర్వహించుకోరా అని చెప్పి ఆయన వేయడం జరిగింది. వాళ్ళ వంశీకులు వస్తుంటారు, వాళ్ళు వేరు చోట్ల స్థిరపడిపోయినారు. బెంగళూరు కొందరు, అనంతపురం కొందరు, ఇట్లా బయట ప్రాంతాల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పుడన్నా దర్శనం చేసుకొని పోతుంటారు. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉందా స్వామి, లేదంటే పూర్తి ప్రైవేట్ టెంపుల్ అండి? ఇది ప్రైవేట్ టెంపుల్. ఎందుకు ఇంత పురాతనమైన టెంపుల్ ఎందుకు దేవాదాయ శాఖ అధీనంలోకి అంటే ఇది తీసుకోకుండా ఉంది ఇంతవరకు? కారణం ఏమంటే అది ఇవాళ రూల్ ఏం లేదు. ఎందుకంటే దేవాలయం నుంచి ఆధికం ఉంటే ఏదన్నా వాళ్ళు వచ్చి యాక్సెప్ట్ చేస్తారు. దీనికి మొదటి నుంచి ఆధికం లేదు. మేము పూర్తిగా కష్టపడి ఎట్లా చేస్తున్నారు ఈ పూజలు, ఈ విశేషాలు ఇవన్నీ కూడా ఎట్లా మీరు? ఇదంతా ముఖ్యంగా చెప్పాలంటే ఖచ్చితంగా అయితే ఎక్కువ శాతము నేను నా శక్తి వరకు నేను పెట్టి చేసేస్తా. భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఏదో రూపంలో మళ్ళీ ఇంటికి పంపిస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంతవరకు చేస్తున్నాను. నేను బయట పురోహితం చేసి సంపాదించుకొని సల్తే దేవాలయం నుంచి రాదు. ఇంత అలంకారం చేయాలంటే ఎంత కావాలి డబ్బు? అవునవును, చాలా అందంగా లైన్ ఇచ్చినారు. తర్వాత ఈ రోజు అంటే కార్తీక మాస పూజల సందర్భంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా చేస్తుంటారా? సోమవారం ప్రత్యేక సోమవారం ప్రత్యేక పూజ చేసుకుంటాము. ప్రతి సోమవారం కూడా ప్రత్యేకంగా స్వామివారికి అలంకారం ఇస్తూ భక్తులు కూడా బాగా సోమవారం పూట ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళకు ఏది కలగాల? ప్రశాంతత, ఆనందం. అవును, నా ధ్యేయం కూడా అదే. భక్తులు వచ్చేవారికి ఏం ఆశిస్తా అంటే నేను ప్రశాంతత, ఆనందం, చూసే ఇంపుగా ఉండాలా, మనం పలకరించే విధానం బాగుండాలా. కసురుకోవడము మాకు ఇరిటేషన్ అయితే ఉంటుంది కొద్ది సమయం దాటిన తర్వాత వస్తే. ఉదయం ఎందుకో 4:30 వచ్చేసి రాత్రి అంతా అలంకారాలు ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మీరు ఉపవాసం ఉంటారా స్వామి? అంటే పూజ చేసే మధ్యాహ్నం 1 గంట వరకు ఏమి తినాలి, పూర్తి సంపూర్ణ కార్యక్రమం అయిపోతూనే తర్వాత తింటారు. ఈ కార్తీక మాస పూజలు పూర్తయినాయా స్వామి ఈ రోజుతో? అంటే 1వ తారీఖు వరకు కూడా కార్తీక శుద్ధ పాఠ్యం మొదలు పెట్టింటాం మేము. ప్రారంభం మార్గశుద్ధ పాఠ్యం. అంటే మార్గశిర శుద్ధ పాఠ్యం అంటే డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజుతో మాకు ఈ సంపూర్ణంగా ఈ మాసం అంతా పూర్తిగా అయిపోతుంది. మామూలుగా ఈ టెంపుల్లో ఇంకా ఏ రకాల ప్రత్యేకంగా ఏ పూజలు నిర్వహిస్తారు స్వామి? కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు ప్రత్యేకతే. ఒక రోజు చేసిన అలంకారం కూడా మరొక రోజు ఉండదు. మీరు చెక్ చేసుకుంటే కూడా ఈ అలంకారము, ఈ ఆభరణాలు కూడా ఏ రకాల అలంకారాలు ఉంటాయి స్వామి ఇక్కడ? స్వామికి ఏం చేస్తారు? స్వామితోనే పూలతోనే అలంకారం చేస్తాను నేను. స్వామి రూపం మార్చను కానీ నాగాభరణం ఒక రోజు పెడతాము, ఒక రోజు వీరభద్రుడు పెడతాము, ఒక రోజు శాంత స్వరూపుడు పెడతాము. ఇట్లా ఆ స్వామివారిలోనే ఆ పూలతోనే అలంకారం అంతా మార్పిడి చేస్తాం తప్ప స్వామి రూపాన్ని మార్చాం మేము. స్వామి రూపాన్ని ఎక్కడ మార్పు ఉంటుంది అంతే. పూలలో రకరకాలు తెప్పిస్తాను. పూలు రకరకాలు. ఈ రోజు కొన్ని పూలు రేపు నేను కొనను. ఈ రోజు కొన్ని పూలు రేపు ఆ కలర్ ఉండవు, వేరే కలర్ ఉంటాయి, పచ్చవి. చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. హారం కానీ మధ్య మధ్యలో ఆ రకరకాల పూలు కూర్చడము ఇదంతా కూడా చాలా. అంటే ఈ ప్రత్యేకంగా నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటానండి, లేకపోతే ఆ సైజ్ దొరకవు మాకు.
అవును. అవన్నీ అవన్నీ ఆస్ట్రేలియా పూలు. ఆస్ట్రేలియా. బెంగళూరుకి వస్తాయి, అక్కడి నుంచి నేను తెప్పించుకుంటాను. ఏవి పైన ఉన్నవి? పైన పైన అన్ని మొత్తం ఆస్ట్రేలియా, అదంతా మొత్తం ఆస్ట్రేలియా, ఇండియా పూలు కాదు అవన్నీ. ఆ తర్వాత ఇవన్నీ ధర్మవరంలోనే మాకు దేవాలయానికి ఇచ్చే నిత్యం ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు చేయించిస్తారండి. ఈ ప్రజలు తెచ్చిన పూలు దాంట్లో ఉండవండి. అదే అదే, ఎందుకంటే వాళ్ళు రకరకాలు తెస్తే అవన్నీ నేను చేయలేను. అవును, నేను మైండ్ లో ఒకసారి ఫిక్స్ అయిపోయి నిన్న ఫిక్స్ అయింటాం. ఈ రోజు అలంకారం ప్రత్యేకంగా ఏ సోమవారం ఆ సోమవారం పౌర్ణమి, 4 సోమవారంలో ఒక పౌర్ణమి ప్రత్యేకంగా ఆ స్వామివారికి ప్రత్యేకమైన పూలు తెచ్చి అలంకారం చేస్తాం. ఓకే. మీరు మా దగ్గర ఉండే ఫొటోస్ మీకు ఇస్తా కొన్ని, మీరు చూసి ఆశ్చర్యపోతారు. చాలా మంది ఏం స్వామి ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసి పంపిస్తావా అన్నారు. నేను పంపిస్తే నా ఫొటోస్ అట్లే ఉంటాయి తీయడము. నా కెమెరా. విగ్రహం ఎక్కడ తెప్పించారు స్వామి? ఎంత అద్భుతంగా ఉంది చాలా. అసలు అంటే ఏది దేంతో తయారు చేశారు విగ్రహం? పూర్తి పంచలోహ విగ్రహం అది. పంచలోహ. ఆ స్వామివారిని కోయంబత్తూరు నుంచి బెంగళూరుకి వస్తే బెంగళూరు నుంచి మేము తెచ్చుకున్నాము. ఓకే. సారీ, కోయంబత్తూరు కాదు, కుంభకోణం. ఓకే. అవి నిర్మాణం అంతా అక్కడ జరిగేదంతా, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరిగేదంతా కుంభకోణం. మన భారతదేశంలోనే అత్యంత పెద్ద ఇది చేసేదంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది పంచలోహాలు, కంచు, రాగి, బంగారు, వెండి ఏదన్నా కానీ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది కుంభకోణంలోనే. ఆ కుంభేశ్వరాలయం పక్కన అన్ని ఇవే ఉండేది మొత్తం. కుంభేశ్వరాలయం ఉంది, కుంభేశ్వరాలయం పక్కనంతా ఇవే జరుగుతుంటాయి. ఎప్పుడు స్వామి టెంపుల్ అంతా పాత టెంపుల్ కదా ఇది? 1360 నరసింహ ఒడియార్ రాజు గారు దీన్ని నిర్మాణం చేసింది. దీని మైసూరు స్టేట్ ఎంబ్లం ఉంటుంది ఇప్పటికి. గండబేరుండ పక్షి రాజముద్రిక ఉంటుంది కదా, ఇప్పుడు దసరా ఉత్సవాలు చేస్తారు కదా, వాళ్ళ ఉంగరం గండబేరుండ పక్షి ముద్ర ఉంటుంది. మీరు ఏదన్నా రాజముద్రిక అంటే పూర్వం 1360. ఎప్పుడు కృష్ణదేవరాయలు కూడా 1500 సంవత్సరాల తర్వాత, అంతకంటే ముందు 200-300, దాదాపు 640-50 సంవత్సరాల మధ్యలో ఉంది. చాలా చాలా పురాతనమైన. చాలా పురాతన. దీని ఇంత కదిలిచ్చేందుకు లేదు, మీకు సిమెంట్ కూడా లేదు దీంట్లో ఇప్పటికి. అదే చూసాము మొత్తం. మేమేదో కాలక్రమేణా కొద్దిగా చేర్పులు మార్పులు చేసుకున్నాం కానీ కాలక్రమేణా పూర్వం అన్ని లోపలికి ఉండి దీపాలు పెట్టేకునేది పూర్వం అంతా. ఈ కరెంటు విద్యుత్ లేదు కదా మనకు. కాలక్రమేణా సిమెంట్ చేసుకున్న పైపులు పోవు కూడా. కాలక్రమేణా మేము కొన్ని మార్పులు. చెరువు కట్టినప్పుడు ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. చెరువు ముందే కట్టినారు, దాని తర్వాత మన నిర్మాణం జరిగింది. ఆ చెరువు నిర్మించిన వాళ్ళే ఇది చేసినారు. వెనకాల బావి తవ్వించినారు, అది కాలక్రమేణా మూసకపోయింది. అది కూడా మన పరిధిలో లోపలికే ఉంది. అది కూడా మనం మళ్ళీ స్వాధీనం చేసుకున్నాం. దాన్ని బయట పబ్లిక్ వాడుకుంటున్నారు, స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు ప్రజలు వస్తున్నారా స్వామి పట్టణానికి సంబంధించి ఇక్కడికి? మన భక్తులు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 11:30-12 గంటల వరకు కూడా ప్రతి సోమవారము 12 గంటలు ఖచ్చితంగా జనం వస్తూనే ఉంటారు. తర్వాత 11 గంటల నుంచి 10:45-11 గంటల నుంచి కేదార స్వామి వ్రతాలు నోములు నోచుకునేకి చాలామంది ఊర్లో అది ఆచారం ఉంది. చాలా కుటుంబాల్లో వాళ్ళంతా 10:45-11 గంటల నుంచి వచ్చి నోములు నోచుకొని 12-15-12 వరకు మేము వాళ్ళకి సహకరిస్తాం. అందరికీ ఆ కథ చెప్పి స్వామి అయ్యప్ప స్వాములకు సంబంధించి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే వస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే మాకు పక్కనే అనుకుని 91లో వాళ్ళు ఇక్కడ నిర్మాణం చేయండి భజన మందిరము. అవునా? దేవాలయ నిర్మాణం జరుగుతుంది, నిర్మాణం జరగలేదు అది ఇంకా పూర్తిగా. అది ఈ సంవత్సరం రేపు సంవత్సరం పూర్తి అవుతుంది అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ 1991లో భజన మందిరం నిర్మాణం చేశారు. మన పక్కన గోడ కానుకొని అది కూడా ఉండేది. అక్కడికి వచ్చే భక్తాదులందరూ కూడా ఇక్కడ స్వామి నమస్కారం చేసుకొని ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే 5-6 గంటలకంతా వాళ్ళు లోపల వెళ్ళిపోతారు వాళ్ళందరూ. ఇంకా మనకు 6:45-7 గంటల నుంచి మనకు పర్మనెంట్గా వచ్చే భక్తులందరూ ఉంటారు కదా సోమవారం ప్రతిరోజు. వాళ్ళంతా వచ్చి 9 వరకు ఉండి అభిషేకాలు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ తర్వాత భక్తులు వస్తారు. భక్తుల తర్వాత నోములు వచ్చిన వాళ్ళు వస్తారు. నిరంతరం అయితే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఎందుకంటే ఒక సమయపాలన పెట్టినామండి. ఎందుకొరకంటే అభిషేకాలకు వచ్చినప్పుడు భక్తులకు ఇబ్బంది అవుతుంది. మొక్కును పోయే వారికి, ఆహారం తీసుకునే వారికి, ప్రసాదం తీసుకునే వారికి. వారి తర్వాత నోములు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ ఆలోచించి మేము 8:30-9 వరకు 6 నుంచి 4 నుంచి 4:30 నుంచి 6-6:30 వరకు అయ్యప్ప స్వాములు శివస్వాములు అంతా వచ్చి వెళ్ళిపోతారు మాల వేసుకునే వాళ్ళు. 6-6:30 నుంచి మొదలైతే 8-15-8:30 వరకు అభిషేకానికి ఇచ్చిన భక్తులందరూ వస్తారు. 9 గంటల నుంచి దీపాలు పెట్టేదానికి దీపాలు పెట్టేసి స్వామి నమస్కారం చేసుకొని పూజ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు 9 గంటల నుంచి 10:30-11 వరకు వస్తారు. 11 గంటలకు నోములు రమ్మంటాం మేము. వేరు సమయాల్లో అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి సమయం వాళ్ళకి. నోములు కూర్చుంటే భక్తులకు ఇబ్బంది. ఎక్కడ కూర్చున్నా ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఒక సమయపాలన పెట్టాం కాబట్టి మేము 12:30 వరకు వాళ్ళకి అనుకూలంగానే ఉంటాం. ఇది గట్టిగా చెప్తాం. 11కు వస్తే మీకు, ఎందుకంటే స్వాములు నేను ఉంటాను కానీ వాళ్ళంతా తినలేకుండా ఉండలేదు కదా. వరకు బీపీలు, షుగర్లు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి వయసు రీత్యా. అందుకొరకు మేము ఏం చేస్తామంటే వీళ్ళంత త్వరగా షిఫ్ట్ సిస్టమ్ లాగా పెట్టినామండి. ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా ఏ భక్తునికి
ఎందుకంటే వాళ్ళు వచ్చి స్వామి ఎవరు పట్టించుకోలేదు, తీర్థప్రసాదం లేదు, మాకు అందజేయలేదు, ఇవన్నీ మాకు అభియోగాలు మోపే బదులు మేమే సమయపాలన కేటాయిస్తే మాకున్న అనుభవ మీకు రీత్యా ఎట్లా స్వామి ఆదాయం ఇదంతా అంటే మీకు ఈ వేతనాలు గౌరవ వేతనం కానీ వృత్తి కానీ ఎట్లా మీకు ఎట్లా ఉంది? ఎక్కడి నుండి కూడా నాకు పైసా రాదండి. అవునా? నాకు ఇచ్చే భక్తులే, భక్తులు ఇచ్చే కానుకలు ఇవే. అంతే అంతే భక్తులే. ఇక ఏమి కాదు స్వామి అనే భక్తులు ఉన్నారు కాబట్టి మనం ధైర్యంగా ఇంతవరకు 30 సంవత్సరాలను ఒక్క నిర్వహిస్తున్నా అంటే అర్థం చేసుకోండి, 10 పైసా అధికం లేకుండా. మీరు ఉద్యోగం కానీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇదంతా ఎట్లా స్వామి? ఏమి చదువుకున్నారు? ఉద్యోగం ఏం లేదండి. నేను మా చిన్నాన్న గారింటికి పోయి అక్కడ పాఠం చదువుకొని వచ్చేసాను ఇక్కడికి. అప్పటి నుంచి ఇదే అర్చక వృత్తిలోనే కొనసాగుతుంది. మా తాతగారు అప్పటి నుంచి కూడా వంశపారంపర్యంగా మా తాతగారు, ఎందుకంటే ప్రైవేట్ టెంపుల్. అవునవును. ఇంకా మా తాతగారితో ఇంకా మేము వదులుకుంటే తప్ప దీన్ని ఎవరు అడిగేవాళ్ళు. అదేలేండి, అర్చకత్వం పైన మీ జీవనాధారం. ఎందుకంటే దీనికి ధర్మకర్త పోషణ కూడా మనమే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని ఎవరు భరించడానికి రారండి. ముఖ్యంగా ఖర్చు, నేను ఎందుకంటే ఖర్చుకు ఎక్కడ వెనకాడను. నాకు నచ్చితే సొంతంగా మీరు అంకిత భావంతో చేస్తున్నారు కాబట్టి, చిత్తశుద్ధితో స్వామి సేవలో ఉన్నారు కాబట్టి భక్తులే తప్పకుండా అన్ని విధాల. నేను ఒకటే అనుకున్నా, నేను ఉన్నంత వరకు పరమేశ్వరుడు సేవ చేయాలని నేర్చుకున్నా. ఇక్కడ వస్తుంది రాదనే క్యాలిక్యులేషన్ నాకు లేదు. అదిలే అది. ఎందుకంటే మా తాతగారు ఇచ్చినప్పటికీ ఈ దేవాలయానికి వైభవమే లేదు. అవునా? ఎందుకంటే కాలక్రమేణా సోషల్ మీడియా వచ్చి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహారావు గారి, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా దేవాలయ ప్రాశస్తము, విశిష్టతల గురించి, పండగలు, పురాణాలు ఇవన్నీ వాళ్ళు ఎప్పుడైతే చెప్పబట్టినారో ప్రజల్లో కూడా మంచి చైతన్యం వచ్చింది, హిందువుల్లో కూడా. దీనివల్ల ఏమైందంటే గుడికి రాని వాళ్ళు కూడా గుడికి వస్తున్నారు. ఒకప్పుడు ఒక 30-40 సంవత్సరాల క్రితం ఏమైందంటే ఒక అయ్యప్ప స్వామి మాలంటే తెలుసు చాలా మందికి. అవును, అంతే కదా. కానీ శాస్త్ర ధర్మాలు అనేటివి ఇప్పటికీ చాలా మందికి తెలియదు, నిజంగా తెలియదు. అవి తెలుసుకొని సనాతన ధర్మాన్ని మరింత ముందుకు నడిపించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి ఎంతో మంది పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు వాళ్ళకి మంచి చక్కటి ఆయురారోగ్యాలను శక్తినిచ్చి ఆ సనాతన ధర్మం మరింత వృద్ధి చేయాలని నేను ఆ కాశీ శ్వాసం ఎప్పుడు కోరుకుంటూ ఉంటా. ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించండి, అంతేలేండి. ఎవరి మత ధర్మాలు వాళ్ళు పాటించండి, అందరికి గౌరవం ఇవ్వండి. మనం ఎవరిని కించపరిచేంత ఆలోచన మాకు లేదు, కానీ మా ధర్మాలు తప్పద్దండి అని నేను కోరుకుంటా. హిందువుగా ప్రతి ఒక్కరిని కూడా నేను వ్యక్తిగా అందరినీ గౌరవిస్తా. అంతే కదా. ఎవరెవరి మీ కులము మతం నాకు ఏమీ అవసరం లేదు, అవన్నీ అందరినీ గౌరవిస్తాం, అందరినీ చేస్తాం. కానీ దేవాలయం వరకు హిందూ ధర్మాన్ని హిందువులే పెంచి పోషించాలా అంట. ఇతరులు ఎందుకు పోషిస్తారు? వాళ్ళకేం పట్టింది? అంతే కదా. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమంటే అండి, ముస్లిమ్స్ కూడా చాలా మంది వచ్చి అభిషేకం చేయించుకొని, క్రిస్టియన్స్ నాతో బొట్టు పెట్టించుకుంటారు, ముస్లిమ్స్ తల మీద పెట్టించుకుంటారు. స్వామి నీ ఆశీర్వాదమే మాకు కొండంత బలం అని చెప్పిపోతారు. ఆ ధైర్యం ఉంది, నమ్మకం. వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు కొందరు, నా దగ్గరకు వచ్చి బొట్టు పెట్టించుకునే పోతారు వాళ్ళు. స్వామి నాకు అవన్నీ వద్దు, మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా నువ్వు ముహూర్తం పెట్టాల్సిందే. వాళ్ళ ఆచారం పెద్దలు అట్లా చేసుకుంటారు, కాకపోతే ముహూర్తం వరకు నేను పెట్టాల్సిందే. ఇప్పటికి చేశారా మీరు? చాలా చాలా ముస్లిమ్స్ అయితే కొన్ని 10 కుటుంబాలు వస్తాయి ఇక్కడ. చాలా అద్భుతమైన విషయం ఇది నిజంగా. వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ అభిషేకం చూసుకొని తీర్థప్రసాద స్వీకరించి హోమాలు చేసుకోబోతారని చెప్తే ఆశ్చర్యం లేదు. అద్భుతం. వాళ్ళైతే వాళ్ళు చెప్పదంట, కానీ స్వామి మాకు శివుడు అంటే ప్రీతిపాత్రం, మాకు స్వామి మీరు ఎప్పుడు చేస్తే మాకు ఎప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది, మాకు ఎప్పుడు కానీ స్వామి మీ దగ్గర చేతికి పోయి ఆశీర్వాదం తీసుకొని పోతే మాకు శుభం కలుగుతుంది, కాబట్టి మీరు హోమాలు చేయించాను. హోమాలు కూడా చేయించుకుంటారు. వాళ్ళు బహిరంగంగా చెప్పరు, కానీ పాపము వాళ్ళు మాకు డబ్బులు పాపం కోరిన దానికంటే ఎక్కువ ఇస్తారు. చాలా సంతోషం స్వామి, చాలా మంచి విషయాలు చెప్పారు. తర్వాత స్వామి సేవలో మీరు మీ జీవితాన్ని పునీతం చేసుకుంటున్నారు. చాలా మంది భక్తులకు కూడా వాళ్ళ సంకల్పం నెరవేరేట్లుగా దీవిస్తున్నారు. ధన్యవాదాలు స్వామి. ఇక్కడైతే ప్రత్యేకత ఏమంటే అండి, ఎవరు వచ్చి కోరుకున్న వివాహాలు కానీ, ఉద్యోగాలు కానీ, రాజకీయ పరంగా కానీ వాళ్ళ మనసులో ఏమైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పానికి 100% నెరవేరుస్తాం. అట్లా ఉన్నాయా కొన్ని సందర్భాలు? ఏమైనా నెరవేరిన సందర్భాలు బయటికి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అంటే ఇండైరెక్ట్ చెప్పండి, ఎవరైనా ఏం కోరుకున్నారు, ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళ అనుభవాలు మీతో పంచుకుంటారు కదా. చెప్తాను. ఈ ఊర్లో రాజకీయంగా ఎవరు పోటీలో నిలబడుకున్నా ఈ స్వామిని వచ్చి దర్శించుకొని ఆ రోజు ఎవరైతే చేసుకొని పోయినారో పూజ ఆనవాయితీ, అది 40 సంవత్సరాల నుంచి, నిన్న మొన్న కూడా కాదు, నిజమే. ఎవరైతే చేసుకొని పోయినారో, ఎవరైతే వాళ్ళ తరపున కొంతమంది రాలేకపోవచ్చు, వారి తరపున బాధ్యత తీసుకొని వాళ్ళు పూజ చేసుకొని పోతారు, వాళ్ళ పేరు గోత్రం చెప్పి వాళ్ళే ఇంతవరకు విజయాన్ని సాధించినారు తప్ప ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోవాలో ఇంతవరకు కూడా వాళ్ళు వెనకబడే ఉన్నారు.
ఈ స్వామి నాకు ప్రత్యేక. కూడా ఒకసారి దయచేసి మీరు పూజ చేయండి నాకు. తప్పకుండా మీ పేరు కోసం చెప్తే తప్పకుండా చేస్తాం. చంద్రశేఖర్ స్వామి నా మీ పేరు. సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరిన తర్వాత నాకు ఫోన్ చేయండి. తప్పకుండా స్వామి. 30 అంటే దాదాపు 3 నెలలు, 3 నెలలు 90 రోజుల తర్వాత నుంచి 120 రోజుల లోపల మీ సంకల్పం ఏదైతే ఉందో, స్వామి. కర్మఫలాన్ని నేను ముందుగా చెప్పలేను కానీ అంతేలేండి. పరమేశ్వరుని ఆశీర్వాదం మాత్రం తప్పకుండా ఇప్పిస్తా. తప్పకుండా 100% నెరవేరాలని ఇప్పిస్తా. ఓకే. నాలో ఇంత కూడా కల్మషం కానీ అసూయ కానీ పెట్టుకొని చెప్పనండి. మనసులో ఏదో పెట్టుకొని అంతే దక్షిస్తే కదా, చేద్దాం, అంతే దక్షిణీకుంటే చేద్దాం అవును. ఆలోచన మాకు ఎప్పటికీ ఉండదు. మీరు ఏమైతే సంకల్పం ఉన్నారో ఆ సంకల్పం మాత్రం పరమేశ్వరుని విన్నవిస్తా. ఎందుకు నా నా మీరు నా వారాదిగా విన్నపాన్ని- ఉన్నారు కాబట్టి విన్నపాన్ని అయితే ఆయన తెలియజేస్తా. వింటూనే ఉన్నారు ఇప్పటికీ వింటూనే ఉన్నారు ఆయన. అంటే మానవ జన్మ అయితే రామునికే కష్టాలు తప్పలేదు, అవును. ఇంకా నాకు కూడా కర్మఫలం అనేది నాకు కూడా ఉంటుంది. పూర్వజన్మలో ఏమో చేసింటా, ఇప్పుడు చేసింటాను కానీ పూర్వజన్మలో ఏదో చేసింటాను. అది మన చేతుల్లో లేదులేండి. దాంట్లో కొన్ని ఉంటాయి పెండింగ్. నాకు కూడా ఆ కర్మఫలం నేను అనిపిస్తా అంటాను తప్ప అంతే, అంతే. మిగతా అంతా పరమేశ్వరుడు నన్ను చక్కగా చూసుకున్నాడు. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. అడపదడప వస్తుంటాయి పోతుంటాయి. ఒకటి నా గురించి తెలియక గోకున్నలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ నేను అట్లా ఉన్నాయి ఇప్పటికి. వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు తప్ప అంతే నేను ఏ రోజు కూడా అంతే. వాళ్ళు ఊహించుకునేటివే. నేను ఎవరికి పోయి ఉద్దేశంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళ గురించి ఏమనుకోను కానీ నేను ఒక్కడే చెప్తా, తప్పు చేసింటే నన్నైనా శిక్షించు, నన్నే వదిలిపెట్టద్దు. అంతే కదా. నాకు వాక్శుద్ధి కావాలా, అంతే. నిశ్చలమైన భక్తి కావాలా, చిత్తశుద్ధి కావాలా. ఇదే ప్రామాణికంగా తీసుకొని అదేందో సంకల్పం నీకు తెలుసు. నేను చెప్పిన అబద్ధాలు చెప్పినా నిజం చెప్పినా మీకు తెలుసు కదా. మనుషులకు మబ్బు కప్పగలం కానీ పరమేశ్వరం ఒప్పలేం కదా. చెప్పలేం కదా. ఆయన సర్వాంతర్యామి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. ఈ సృష్టి అంతా ఆయన ఉన్నాడు. ఆయన అబద్ధాలు చెప్పి నేను నెగ్గగలనా? అందుకనే చిత్తశుద్ధి కావాలంటే అబద్ధాలు చెప్పకూడదు, కల్మషం ఉండకూడదు. ఇవన్నీ ఉంటేనే మాకు వాక్కుకు చిత్తశుద్ధి ఇస్తారు అదే పరమేశ్వరుడు. వాక్శుద్ధి. కావున మేము అందుకే దాన్ని వీలైనంత వరకు దూరంగా ఉంటాం. ఆ ప్రార్థన చేసుకునే వాళ్ళని మనం ఏం చేయలేం కానీ నేను కొన్ని ధర్మాలు పాటించండి అని చెప్తా. ధర్మాలు తప్పినప్పుడు ఎవరికన్నా ఈ ధర్మాన్ని అనుసరించండి. ఎందుకంటే మనుషులకైతే ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ పరమేశ్వరుని కానికి ఏం చెప్పుకుంటాం మనము. కావున దీన్నే ప్రామాణికంగా తీసుకొని ఇప్పటి వరకు దాన్ని అనుసరిస్తూ వస్తున్నాను. తెలుసో తెలియకపోతే జరిగింటే నేను ఒకటే అనుకుంటా, క్షమాపార్థన కోరుకుంటాను. అంతే కదా, దానికి మించింది లేదు ఇంకా. నేను కోరుకోదు ఒకటే, నేను తప్పు చేసింటే ఈరోజు నన్ను క్షమించు. ఏ రోజు తప్పు ఆ రోజుకే. ఉదయం కాదు సాయంత్రం వస్తా, సాయంత్రం ఉదయం వస్తా కదా, నన్ను క్షమించు పరమేశ్వరాన్ని కోరుకుంటా. నా వల్ల ఎవరికి బాధ కలిగినా ఎవరికి ఇబ్బంది కలిగినా నన్ను క్షమించు. వాళ్ళు అపార్థం చేసిన ఫీల్ కాను కానీ నేను దాన్ని మనసులో పెట్టుకోను కానీ నేను ఎవరికి చేయను. ఈ ఒక్కదాన్నే ఆ పరమేశ్వరుని పెట్టుకోను కూడా అదే. అందరూ కూడా మా ఊర్లో నాకు కోరిక ఇప్పటికే ఒకటే, మా ఊరు చేత వర్గం బాగున్నంత వరకు మా ఊర్లో ఏ దేవాలయానికి ఏ లోటు ఉండదు. నేను ఒక్కడే కోరుకుంటా ఈ రోజుకు మా చేనేత పరిశ్రమను చక్కగా ఏ లోటు జరగకుండా మా చేనేతలకు ఎప్పుడు అంటే ఇప్పుడు ఒక ధర్మ జరుగుతుంది. ఇప్పుడు పవర్లూమ్ అనేది ఒకటి వచ్చింది. అవునవును, దానివల్ల చాలా చేనేత వృత్తికి ఎంత విలువ ఉండేదో పవర్లూమ్ వచ్చేదో కొద్ది తగ్గింది. కానీ చేనేత వృత్తిగా నేసేది చేనేత ద్వారా అంటే పవర్లూమ్ ద్వారా కాకుండా మరమకం ద్వారా కాకుండా హ్యాండ్లూమ్ చేతినేత ద్వారా వచ్చే చీరకు ఎంతో విలువ. అవును, అది వజ్రం, అది కష్టంతో అది వజ్రం. చేసినది కదా. మిగతావన్నీ ఆర్టిఫిషియల్ రాయలే కానీ అవును అవును, చేనేత అనేది వజ్రం లాంటిది. వజ్రం అనేది పుట్టుక. అవును, అది నువ్వు పుట్టించే పుట్టే కాదు, సహజంగా సహసిద్ధంగా లాభా ద్వారా అగ్నిపర్వతం ద్వారా నిర్మితమయ్యేది. కాబట్టి ఆ వజ్రాన్ని ఎవడు ఏం చేయలేడు. అట్లా చేనేత అనేది చేనేత ద్వారా వచ్చే చీర ఎంత విలువైనదో ఆ కుటుంబాలకు, ఆ చీరలు అమ్మే వ్యాపారస్తులకు, తర్వాత పరిశ్రమ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి అదందరూ కూడా మాకు కూడా దాని విలువ బాగా తెలిసిన వాళ్ళమే. మేము ఒక్కడే కోరుకుంటా, మా ధర్మవరం చేనేత బాగున్నంత వరకు అన్నదానాలకు కానీ, తర్వాత ఏ కార్యక్రమాలకు కానీ, శుభ కార్యక్రమాలకు కానీ, ఎవరన్నా ఆపదల్లో ఉంటే సహాయం చేయడానికి కానీ, మా ఊరి చేనేత వర్గం ఈ కులం అని చెప్పకూడదు కానీ ఇప్పుడు ఒక్కరూ ముందు వరుసలో ఉంటారు. నేను దీన్ని బాగా ఏకీవిస్తా. చేనేతే మాకు చేయుతాం, చేనేతే చేయూత. అద్భుతం, బాగుంది. వాళ్ళు చేయకుండా నేను చేయలేం కదా. అంతే అంతే కదా. ఇంతమంది ఉన్నారు, అవునవును, మాకు పొద్దున్నే వస్తారు. వాళ్ళు బాగుంటేనే కదా ఈ రంగాలన్నీ బాగుంటాయి. నిజమే. ఇప్పుడు కూడా అబ్బాయి అన్నాడు, నేను వారం ఒక అబ్బాయి అన్నాడు, స్వామి మీరు అనుకుంటే మేము ఎంతో డబ్బు ఇస్తాం, మీరు ఎందుకు ఇంతవరకు దీన్ని పెద్ద అభివృద్ధి చేయలేకపోతున్నారు అని. కర్మఫలం అంతే. నాకు డబ్బు లెక్క కాదు, ఫోన్ చేసి డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, పంపించేస్తారు. పాపం అడిగితే ఇంత డబ్బు పంపించేమంట. అట్లా వాళ్ళు 10వ సంఖ్యలో ఉన్నారు. కానీ ఎందుకు అడగలేదంటే కారణం తెలియదు నాకు కూడా. ఆ పరమేశ్వరుడు ఈసారి పెట్టినా అదే ఆ సమయం రావాలేమో దానికి కూడా. మీరు మళ్ళీ అన్నట్టు 30 ఏళ్ళ నుంచి నేనే ఉన్నా కదా ఇక్కడ, రావాలి కదా. మళ్ళీ ఎప్పుడు చేయలేకపోవచ్చు ఇదంతా. కానీ
కావున జరిగే సంకల్పం గొప్పదైతే ఇదంతా దైవ సంకల్పము, నువ్వు నేను ఎగిరినంత మాత్రం కాదు. ఆయన ఏ నిర్ణయం చేసినాడో ఆ నిర్ణయానికి కట్టుబడి అనుసరించి ఆ ధర్మశాస్త్రాన్ని మనము ముందుకు తీసుకెళ్దాము. సనాతన ధర్మాన్ని, స్వామివారి వైభవాన్ని మరింత మనకు చేతనైంత. మనం అంతా అని చెప్పలేము. ఇప్పుడు అరుణాచలం చేసి మనం చేసే కాదు కదా, శ్రీశైలం చేసే కాదు కదా. అవి ఉద్భవించిన నాబతికే కొన్ని కోట్ల ఆశలు ఉన్నాయి స్వామివారికి. ఇక్కడ 10 పైసలు లేదండి. అయితే మాకు వచ్చే దాతలు, సేవాకర్తలు మంచి సహృదయంతో వచ్చి ఈ దేవాలయంకు ఏమైతే కావాలో అది అడిగి ఇచ్చి చేసిపోతారు వాళ్ళే. మా వద్ద ఏదో చెప్పు స్వామి, ఇటువంటి దాతలు కావాలి కదా. అంతే కదా, డబ్బు చాలా మందికి ఉంటుంది, ఇచ్చే బుద్ధి ఉండాలి కదా. కొందరైతే డబ్బులు చేతిలో పెట్టేసిపోతారు. నువ్వు ఏదో ఒక సేవ వినియోగించు, నువ్వు వినియోగించే సేవల్లో మాకు మంచి సేవ వినియోగిస్తావు, నువ్వు ఖచ్చితంగా తెలుసు, వినియోగించు అంటే వినియోగిస్తాం. ఈరోజు పోల్ డెకరేషన్ ఒక అమ్మాయి ఇచ్చేసింది, వీళ్ళు చేతికి వచ్చి డబ్బులు ఇచ్చేసింది. ఏమీ మాట్లాడలే, ఇంటికి రా స్వామి ఇంటికి వచ్చిపోయినా డబ్బులు ఇచ్చేసింది, అయిపోయింది. అంతే, ఆ సేవ ఆమెదే. అదే కదా, సంతోషం. ఒకరు ఓకే స్వామి, ధన్యవాదాలు.